సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. చిన్నప్పుడు మా అమ్మ ఒకసారి ఒక పావలా ఇచ్చి పకోడీలు కొనుక్కురమ్మంది. సరేనని వెళ్ళానండి కొట్టుకి. పకోడీలు ఇచ్చారు. మనం కాస్త ఊరుకుంటామా, చిన్నపిల్లలం, పైగా కొంచెం చిలిపితనం కూడా ఉంటుంది. వెళ్ళి తీసుకున్న తర్వాత వస్తా చిన్నగా పొట్లం విప్పి సగం తిన్నానండి. తీసుకొచ్చి ఇంటికి ఇస్తే పావలాకి ఈయన ఇచ్చేదని 4 తన్ని తిరిగి ఇచ్చిరమ్మంది. తిరిగి ఇస్తే తీసుకోవడం నాకు తెలుసు, తప్పు చేసింది నేను కాబట్టి తీసుకోవడం అనే విషయం నాకు తెలుసు కదా. ఏం చేయాలబ్బా అని ఓ చోట కూర్చొని మిగిలిన పకోడీలు కూడా తినేసి కూర్చొని ఏడుస్తుంటే మా ఊర్లో ఒకళ్ళు చూసి ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి, అంటే బాగా చిన్నప్పుడులేండి, ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి, ఏం చేశారండి అమ్మాయి గారు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, ఏమనబాకండి పాపం బాగా ఏడుస్తుంది, ఇంటికి రానని ఏడుస్తుందండి అని చెప్పారు. మనం చేసిన దొంగతనం ఆయనకి తెలియదు కదా. మొత్తం తినేసాను, ఏడ్చాను, ఇంటికి తీసుకొచ్చారు. నా పబ్బం నాకు గడిచింది. ఇంట్లో వాళ్ళు ఎలాగూ 4 తన్నకుండా అయితే ఉంటారు అనుకోండి. మా ఫాదర్ని చూస్తే మాత్రం చుచ్చు పోసుకునేవాళ్ళం అండి, అంత భయం. ఇప్పుడు పిల్లలు ఎవరైనా భయపడుతున్నారా? అస్సలు లేదు. మా అమ్మన్న అంతే భయం ఉండేది. మా అమ్మ మాత్రం గొట్టం ఉంటే గొట్టం, చెంబు ఉంటే చెంబు, ఏది ఉంటే దాంతో తల మీద మొట్టేదండి. బాగా కొట్టేది. కొట్టినా చాలా ప్రేమ అండి, చెప్పలేము, అనిర్వచనీయమైంది. ఎక్కువ ప్రేమన చోటే ఎక్కువ ఇది కూడా ఉంటుంది, కోపం అన్నీ. అవన్నీ చవి చూసిన వాళ్ళం మేము. ఇప్పుడు పిల్లలైతే కాదనుకోండి.